మీ ఇంట్లో బ్రెడ్ మిగిలిపోతే వేస్ట్ చేయకండి. ఇలా బ్రెడ్తో కస్టర్డ్ పుడ్డింగ్ ట్రై చేయండి. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇది క్రీమీగా సాఫ్ట్గా ఉండడం వల్ల తినే వాళ్ళకి ఐస్ క్రీమ్ తిన్న ఫీలింగ్ కలుగుతుంది. అందువల్ల చిన్నపిల్లలు బాగా ఇష్టంగా తింటారు. ముందుగా ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అడుగు మందంగా ఉన్న ఒక కళాయి తీసుకొని ఒక 1/2 లీటర్ పాలు పోసుకొని వేడి చేసుకోవాలి. పాలు వేడెక్కుతూ ఉండగా వేరొక బౌల్ తీసుకొని 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి. తర్వాత కాచి చల్లార్చిన పాలను ఈ కస్టర్డ్ పౌడర్లో ఉండలు లేకుండా కలుపుకోవాలి. తర్వాత మరుగుతున్న పాలలో ముందుగా కలిపి ఉంచుకున్న కస్టర్డ్ పౌడర్ని పాలల్లో కలుపుకోవాలి. ఇది గడ్డలు కట్టకుండా తిప్పుకుంటూనే ఉండాలి. తర్వాత 4-5 స్పూన్ల పంచదార తీసుకొని కస్టర్డ్ పాలలో కలుపుకొని పంచదార కరిగేంత వరకు తిప్పుకోవాలి. తర్వాత కొంచెం యాలకుల పొడి వేసుకొని మరలా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కస్టర్డ్ మిల్క్ చల్లబడేంత వరకు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక 5-6 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఎడ్జెస్ బ్రౌన్ కలర్లో ఉన్నదంతా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ఫ్రై పాన్ తీసుకొని 2 స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఈ నేతిలో బ్రెడ్ స్లైసెస్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. బ్రెడ్ ఇలా ఫ్రై చేయకపోతే పుడ్డింగ్ జావలా అవుతుంది. అందువల్ల కంపల్సరీగా బ్రెడ్ ఫ్రై చేసుకోవాలి. అలాగే మిగిలిన బ్రెడ్ స్లైసెస్ అన్నీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వేరొక బౌల్ తీసుకొని ముందుగా ఫ్రై చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని బౌల్లో వేసుకోవాలి. తర్వాత పూర్తిగా చల్లారిన కస్టర్డ్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి. కస్టర్డ్ మిల్క్ వేడిగా ఉంటే బ్రెడ్ అంతా నానిపోయి తినేటప్పుడు అంత క్రంచీగా ఉండదు. అందువల్ల చల్లగా ఉన్న కస్టర్డ్ మిల్క్ని యాడ్ చేసుకోండి. ఇలా అన్ని బ్రెడ్ స్లైసెస్ని లేయర్ బై లేయర్ వేసుకొని డ్రై నట్స్తో గార్నిష్ చేసుకుంటే బ్రెడ్ కస్టర్డ్ పుడ్డింగ్ రెడీ. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.